గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అన్ని ఎందుకు ఎప్పుడు లేని విధంగా ప్రైజెస్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా రికార్డ్ లెవెల్లో గోల్డ్ కొంటున్నాయి. ఒక్క సంవత్సరంలో 1000 టన్నులు అంట. ఇండియన్ గోల్డ్ రిజర్వ్స్ అయితే $1,000 బిలియన్ ని క్రాస్ చేశాయి. మ్యాటర్ ఏంటంటే వరల్డ్ మొత్తం ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయి ఉంది. ఎంత అంటే $338 ట్రిలియన్. ఇది గ్లోబల్ జీడీపీ కంటే 3 రెట్లు ఎక్కువ. పాస్ట్ లో మనీ వాల్యూ తగ్గితే పీపుల్ అంతా గోల్డ్ కొనడానికి పరిగెత్తేవారు. కానీ ఇప్పుడు మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ రియల్ ఎస్టేట్, బిట్ కాయిన్ అలా. అందుకే ఇవన్నీ పారాడాక్సికల్ గా రైజ్ అండ్ ఫాలో అవుతున్నాయి. జనం దగ్గర డబ్బులు ఎక్కువై కాదు, కరెన్సీ మీద నమ్మకం లేక. అదిగాక ఇప్పుడు ఒక టైం బాంబ్ రన్ అవుతుంది. గవర్నమెంట్స్ అన్ని తీసుకున్న మనీకి ఇంట్రెస్ట్ కూడా పే చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి ఆప్షన్స్? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ఎక్కువ మనీ ప్రింట్ చేయడం. అలా చేస్తే నోటికి వాల్యూ లేకుండా పోతుంది. సెకండ్ ది ట్యాక్స్లు అన్నింటినీ పెంచడం. జనాలు మడత పెట్టేస్తారు అలా చేస్తే గవర్నమెంట్. ఇంకా లాస్ట్ ఆప్షన్ స్టార్ట్ వార్స్. మనం చూస్తున్న ఈ ట్రేడ్ వార్స్, సివిల్ అన్రెస్ట్ ఇవన్నీ అనుకోకుండా జరగట్లేదు, పకడ్బందీగా ప్లాన్ చేసి చేస్తున్నారు. ఇంక ఇదే మన లీడర్స్ చేతిలో ఉన్న రీసెట్ బటన్. ఇది మనకి కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా జరిగింది. సో దీని వల్ల మనీ ప్రింట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ పాత అప్పులన్నీ రీసెట్ అవుతాయి, మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ కోసం తేజ POVని ఫాలో చేసేయండి.